వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? అవాక్ చవాకులు వేరుస్తున్నాడు బీఆర్ఎస్ అధినేత పైన, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించట్లేదు. ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి భాష మాట్లాడితే సమాజానికి ఏం చెప్తాం, ప్రజలకు ఏం చెప్తాం? అది కూడా నిన్న మీటింగ్ ఏంటంటే సర్పంచులకు సన్మానం. సర్పంచులకు ఏదో ఒక సందేశం ఇవ్వాలి. యాక్చువల్గా మీరు గ్రామాల్లో మంచిగా ఉండండి, మంచి పరిపాలన అందించండి అని చెప్పే మీటింగ్లో వాళ్ళ ముందే ఇవన్నీ మాట్లాడడం అనేది ఇంకా వాళ్ళకి ఏం నేర్పించి తోలిసినట్టు. అసలు మా జిల్లా ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ పోతే ఎవరా మీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతానే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా జిల్లా పరువు పోతూ ఉంది. మా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం అడిగినారు? నీళ్ళు ఇవ్వండి, ప్రజలను ఆదుకోండి, ప్రాజెక్టు కంప్లీట్ చేయండి. ప్రాజెక్టులది డిపిఆర్ పాలమూరు లిఫ్టిగేషన్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, దాని మీద కొట్లాడదామని మాట్లాడితే నోటికొచ్చి 9 మాటలు మాట్లాడతాను. ఎప్పుడే కానీ ఎవరైనా చేతగాని వాడు ఎక్కువ 9 మాట్లాడతారు. పని చేసేటోడు పని చేసుకుంటూ పోతాడు. పని చేయడానికి చేతగాక, పని చేయడానికి వాళ్ళ చేతులు ఏం లేక, తప్పించుకోవడానికి సమాధానం లేక 9 మాటలు మాట్లాడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు సార్. ఇక్కడ వామపక్షాలు ఉన్నాయి, మళ్ళీ ప్రధాన పార్టీ కూడా బీజేపీ కూడా ఉన్నది, సెంట్రల్ ఉన్న పార్టీ. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు, మీలాంటి వాళ్ళు మాజీ మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇక్కడ మాజీ సీఎం కూడా రేవంత్ రెడ్డికి పదే పదే మాట్లాడుతుంటాడు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకులపైన ఆయన కామెంట్లు చేస్తుంటాడు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కంప్లీట్గా ముఖ్యమంత్రి గారు సరెండర్ అయిపోయారు. వాళ్ళు ఎవరేం మాట్లాడేది ఉల్టా కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ మా మీద మాట్లాడతారు బీజేపీ నాయకులు. వాళ్ళు సమస్యల మీద కొట్లాడేది పోయి, సమస్యలు తీర్చాలని ముఖ్యమంత్రి మీద మాట్లాడేది పోయి, ప్రభుత్వం మీద మాట్లాడేది పోయి ఉల్టా టీఆర్ఎస్ మీద మాట్లాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ రకంగా కుమ్మక్కైన అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. నిజంగా దురదృష్టం ఇది. ఇంకా ప్రధాన ప్రతిపక్షం కేంద్రంలో గవర్నమెంట్లో ఉంది బీజేపీ. వాళ్ళు ఏం మాట్లాడారు? ఉల్టా వాళ్ళు పొద్దున్న లేసే రేవంత్ రెడ్డికి అండగా టీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ వాళ్ళు పొత్తున్నది, వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. మరి యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే సమస్యల మీద పోరాటం చేసే పార్టీలు. పోరాటం సమస్యల మీద చేయట్లేదు వాళ్ళు. ఇక వాళ్ళు కూడా అంటే గ్రౌండ్ వదిలిపెట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉన్నది. ఏదేమున్నా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు. ఈ రకమైన వాతావరణం ఎప్పుడు లేదు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కొమ్ము కాసడం అనేది దురదృష్టకరం. సరే, ఏదేమైనా ప్రజలకు అర్థమైంది ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ఏ, రేపు భవిష్యత్తు టీఆర్ఎస్ఏ ఉంది. టీఆర్ఎస్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది అనేది ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా నెక్స్ట్ 100% టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి వస్తుంది. ఇక్కడ మీ మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా ఆయన అవాక్ చవాకులు వేల్చిండు. అంటే కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేసినా పార్టీ భూస్థాపితమే, ఆయన ఎక్కడ అడుగు పెడితే కూడా అక్కడ ఆ పార్టీ గెలవది అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? ఇది వాస్తవమేనా? రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ జిహెచ్ఎంసీలో కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అదే పరిస్థితి జరగబోతుందా ఇక్కడ? ఇప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి మొన్న వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే పరిశాన్ అవుతా ఉన్నారు. వాస్తవంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి 10% వచ్చినాయి సర్పంచులు లోకల్ బాడీలో. ఇప్పుడు మాకు 40% వచ్చినాయి. అది జీర్ణించుకోలేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల డ్రామాలు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి కేటీఆర్ ఆధ్వర్యంలోనే సమాజ ఎలక్షన్లు జరిగినాయి. మరి రేపు కార్పొరేషన్ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కార్పొరేషన్ స్థానం మేము కైవసం చేసుకుంటాం. ప్రజలు రెడీగా ఉన్నారు, కారు గుర్తు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ 9 మాటలు ఎవరు నమ్మట్లేదు, వాళ్ళ శబదారు కూడా ఎవరు నమ్మట్లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అదే వేదిక మీద నుంచి కొడంగల్లో నేను ఓడిపోతే 18లో కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడాను. మళ్ళీ అదే స్టేజ్ నుంచి అదే కొడంగల్ నుంచి మళ్ళీ మన కొత్త డైలాగ్ మాట్లాడాను, నువ్వు రానియనని. నువ్వు రానియవా, భూస్థాపితం చేస్తావా, అవుతావా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను పక్కకు వదిలేసి మాత్రం కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రి చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.